వైజాగ్లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ఒకప్పుడు మీ నాన్నగారు ఉన్న టైంలో, జగన్మోహన్ రామ్మోహన్ గారు ఉన్న టైంలో రాజకీయాలు ఎలా ఉండేయంటే శత్రువులు అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. పిల్లల మధ్య కూడా మంచి రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే దూకుడు అంటేనే రాజకీయం చేయాలి, దాడికి ఎదురుదాడి చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే అవసరం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అలాంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కూడా. దాన్ని ఫాలో అవుతున్నారా? ఆ ట్రెండ్ ఫాలో అవుతేనే మనం కూడా సక్సెస్ అవుతామని ఫాలో అవుతున్నారా, లేకపోతే మీ అంతటి మీకే? నేను మీరు చెప్పిన దాంట్లో గమనించింది అయితే ఒకటి ఏంటంటే అన్న, నా తండ్రి టైం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను గమనించిన రాజకీయాల్లో భాగం ఏంటంటే, ఓకే, అప్పటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసినా పర్సనల్గా వచ్చేటప్పటికి ఎంతో కొంతమందికి స్నేహభావాలు అవి కూడా ఉండేవి. వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మనిషి కోసం నిజమే మాట్లాడేవారు. అవును. ఇప్పుడు కూడా అవన్నీ కొనసాగట్లేదని ఏం లేదు, కొనసాగుతూ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా పాలిటిక్స్ మారిపోవటం అనేది దురదృష్టకరం. ఆ రోజు నిజంగా నాయకుడు చేసినటువంటి మంచిని చూసి గమనించి మాత్రమే ఓటు వేసేవారు ఓకే ప్రజలు. కానీ ఈరోజు నిజంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, అంటే మీరు ఇందాక యువత కోసం కూడా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నా, ఈరోజు నిజంగా యువతరందరూ కూడా నడుం బిగించి రాజకీయాల వైపు ఎందుకు చూడాలి అంటే, ఎలక్షన్ వస్తూ ఉంటే ప్రజలు ఓటుకు సంబంధించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికే అర్థం లేకుండా వెళ్ళిపోతుంది ఇది. ఈ రకమైనటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా మారాలి. ఓకే, ఇంకా మిగిలింది అంటారా, అప్పుడైనా ఇప్పుడైనా ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో శత్రుత్వాలు ఉండేవి, మిత్రుత్వాలు ఉండేవి. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీలో ఉన్న వారికి కూడా శత్రుత్వాలు ఉంటున్నాయి, మిత్రుత్వాలు ఉంటున్నాయి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్త ఎవరికైనా సరే వాళ్ళ నాయకుడే ఫస్ట్ ఎజెండా అవుతాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రయారిటీ. అలాగే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంతే కదా. ఏమని పిలుస్తారు మార్గాన్ భరత్? మీరు అన్న అంటారా, లేకపోతే పేరుతో భరత్ అంటారా? ఎట్లా మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటారు? పడితే అన్నానే అంటాను. అన్ననే అంటారు. సో ఇప్పటికి మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో కానీ? మాట్లాడుకున్నా, తన పని దాన్ని చూసుకుంటారు, మన పని. ఇప్పుడు మీ అన్న కూడా అడగలేదా, ఎందుకు మా తమ్ముడి మీద అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు? ఒకే పార్టీ, అంటే మన తమ్ముళ్ళలాగా. ఏంటంటే భరత్ అనేవాడి కోసం ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా సంస్కారం కాదనిపిస్తుంది నాకు కూడా. ఇంకెందుకు, ఒకసారి నా మనసులో ఏంటో చెప్పేసాను చాలాసార్లు. ఇంక ఊరికే అతను మాట్లాడితే కూడా మంచిది కాదు. కాకపోతే ఒకటి, ఇంకెలాగో మీరు స్టార్ట్ చేశారు కాబట్టి చిన్న మాట చెప్పండి. ఏం కాదు, చెప్పొచ్చు. ఏంటంటే ఈ భరత్ అనేటటువంటి వ్యక్తి నేను ఎప్పుడైనా కనబడితే అన్న అని గౌరవంగా మాట్లాడతాను. అతను కూడా వాస్తవంగా కనిపించినప్పుడు గౌరవంగానే మాట్లాడతాడు. నాకు తెలిసి నాకున్న పూర్తి అవగాహన ప్రకారం అయితే ఇతనికి పాపం కేడర్ లేక ఒక ఇద్దరు ముగ్గురు నమ్మాడు. వాళ్ళే అతను అలా రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఓకే, అంతే. అతను యంగ్స్టరే కదా, అతనికి కూడా ఏదో నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి ఒక పాకులాడతాడు కదా అతను కూడా. ఫస్ట్లో అసలు మాకు ఏం గొడవలే లేవు కదన్న. 2019 ఎలక్షన్ అందరం కలిసి చేసుకున్నాం. అంటే ఎంపీ సీట్కి కూడా మీరే ట్రై చేశారు అనే మాట వినపడింది నాకు. 2019లోనా? అదే, అవునన్నా. ఆద్యం పోసింది నేను. వాళ్ళకి మనకి ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చింది, దాన్ని మనం ప్రమోట్ చేసాం. తర్వాత వైసీపీ పార్టీ కూడా సర్వేలు చేసుకుని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సందర్భాల్లో ఒక బీసీకి ఇవ్వాలన్నది జగన్ గారి ఆలోచన. ఆర్థికంగా బలవంతులు, గౌడ సెట్టిపల్లి సామాజిక వర్గం కూడా బాగా స్ట్రాంగ్, వారి నుంచి ఇస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అంటే మీరు చెప్తే స్టేజ్లో ఉన్నారా? ఎందుకంటే ఈ రోజు నేను కాదు, అలాగే చాలా మంది చెప్పారు, నేను ఒక్కనే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షాడోని చూడటానికే ఎమ్మెల్యేలు మంత్రులు భయపడతారు అనేది బయటకు ఎప్పుడో వచ్చింది. అక్కడ జయలలిత, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంట అనేది జనంలో బాగా నానిపోయింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 లీడర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒక రోజా కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, నాని కావచ్చు. నేను ఈ పేర్లే వాడలేదన్నా. వీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయారా? ఒకవేళ చేసినా కానీ వీళ్ళు లెక్క చేయలేదా? అదే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుందంటన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమోషన్లో సక్సెస్ అవుతారు. ఏదైనా ప్రచారంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు.
వాళ్ళు మమ్మల్ని ఏమేమి తిట్టారో ఏ రోజు బయటికి రాలే. మాకు తెలిసేలా తిట్టారు, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలిసేలా తిట్టారు. ఎంత పర్సనల్గా తిట్టాలో అన్నీ తిట్టారు. కానీ మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకడు నోటి దురుసుగా మాట్లాడితే దాన్ని మాత్రం ప్రపంచం మొత్తం తెలిసేలాగా ప్రమోట్ చేశారు వాళ్ళు. వంశీ అయినా కొడాల నాని అయినా పదజాలం వాడే పదజాలం ఇది కాదు, ఇలా మాట్లాడకూడదు అని మీ అధినేత చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారన్నా, లేకపోతే చెప్పినా వినలేదు అసలు వీళ్ళు? ఏదైతే అయింది, మేము లేని పార్టీ లేదు, మాలాగా మాట్లాడేవాడు పార్టీలో విషయంలో వాళ్ళు తప్పులు చేయలేదన్నా, అనే స్థాయికి వెళ్ళిపోలేదా వీళ్ళు? అదే అడుగుతున్నా. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేయగలిగారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు తిడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడినప్పుడు అప్పుడు మరి వాళ్ళు కంట్రోల్ చేయలేపారా? ఏ పార్టీలో అయినా ఒక నాయకుడు తన వరకు వచ్చేవి కొంత ఉంటాయి, తను ప్రతిఘటించేవి, తను తిట్టేవి అవన్నీ కూడా 4 గోడల మధ్యలో జరుగుతాయి. అవి బయటికి రాలేదు మా కర్మకంతే. ఇప్పుడు వాళ్ళు తిట్టారని ఇంకోటి ఏంటంటే బయటకు వస్తారా? ఎవరు ఇప్పుడు వాళ్ళు తిట్టారని మీరు తిట్టారని వాళ్ళు, కేసులు, అరెస్టులు, క్యాడర్ని ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, రేపు అసలు జనం బయటకు వచ్చి ఓటేసే అవకాశం ఉందా? లేకపోతే మన ఈ కేజ్రీవాల్ లాగా ఇంకొక వ్యక్తి ఎవరైనా రావాలా ఆంధ్రప్రదేశ్? మంచి క్వశ్చన్ అడిగారు. ఇందులోనే విషయం ఏంటంటే మీ అమ్మగారు కూడా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు, స్టార్ట్ అయినట్టుగా రెడ్ బుక్ రాశారు, మేము బుక్ రాస్తే మీరు రోడ్ల మీద కూడా తిరగలేదని విజయలక్ష్మి గారు కూడా మాట్లాడారు. అదేనా ఇప్పుడు భయం వేస్తుంది ఆంధ్రప్రదేశ్. వయసు 69 సంవత్సరాలు. ఆవిడ సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా కూడా వైఎస్ కుటుంబంతోనే నడిచింది. ఆవిడ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, నాకు రాజా కన్నా గణేష్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అని చెప్పి. ఆయన మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో ఈ వయసులో కూడా నడవలేకపోయినా సరే బయటకు వచ్చి తిరుగుతోంది. అంత కసి ఆవిడకి రావడానికి గల కారణం ఏంటి అంటే బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు. రోజుకొకరి మీద దాడి, రోజుకొకరి మీద కేసులు. ఎన్ని రోజులను పడతాం? ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఈరోజు నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను, ఏదో రోజు ఖచ్చితంగా మన మీద కూడా కేసు కడతారు, ఏదో ఒకటి తప్పుడు కేసు బనాయిస్తారు, లేకపోతే దాడులు చేస్తారు. దేనికైనా సిద్ధం. నేననే కాదు, యావత్ వైసీపీ కార్యకర్త నాయకుడనే ప్రతి ఒక్కడు కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా కొడాల నాన్న మాట్లాడినా, వంశన్న మాట్లాడినా ఒక మాట చెప్తున్నానా, కొడాల నాని అన్నోడికి రాజకీయం ఏం తెలియకుండానే 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు ఏంటన్నా అక్కడ. పార్టీ నాకు తెలిసి బహుశా నాన్న మొన్నే అధికారం అనుభవించుంటాడు. దానికన్నా ముందంతా కూడా ప్రతిపక్షంలోనే కదా పనిచేశాడు. ఉన్నారు, మీరు అన్నారు కదా ఒక మాట, ప్రతిపక్షంలో కూడా గెలుస్తున్నాడంటే అతని పనితీరుని ప్రజలు నచ్చితేనే కదా ఓటేస్తారు. ఈసారి పనితీరు చూడలేదు, మాట తీరు చూశారు జనం. మాట తీరు చూసారు అంతేనా. సో మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే మీకు కూడా ఇదే జరుగుతుంది రేపు ఖచ్చితంగా అనేది. వాళ్ళకైనా మాకైనా ఎవ్వరూ అతిథులు కదన్నా, అందరూ సమానమే. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, 2019 ఎన్నికలకి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఎలా ఉందంటే, నేను సీఎం అయ్యి ప్రజలకు చూపించాలి, ఓకే ఈ ప్రతిపక్షాలకు చూపించాలి అన్న ఒకే ఒక్క ఎజెండాతో పనిచేశాడు. ఆ రోజు అతను ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే అతను కష్టపడ్డాడు. ఓకే. కానీ ఇప్పుడు రోజున ఏంటంటే, అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి అని అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని పెట్టుకున్నాడు. ఈసారి మాత్రం కేవలం తనకు నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, తన మనుషుల కోసం మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఓకే, చాలా గట్టిగా ఉంటుందన్న, ఖచ్చితంగా కష్టపడతాడు. సో మొన్నటిదే కష్టం అంటే ఈసారి రెట్టించిన కష్టంతో కష్టపడతాడు. మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారా? అది ఏ రూపంలో ఇంకా రూపకల్పన జరుగుతుంది. ఆయన అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని చెప్పి. ఇప్పుడు ఏదైతే మా మీద జరుగుతున్నటువంటి ఉన్నాయో, ఈ లిక్కర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, 1,00,000 కోట్లని కానీ, ఇవన్నీ కూడా గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ప్రచారాలే కదా. ఇదేం కొత్తగా వచ్చినాయి కాదు కదా. 2019 ముందు కూడా 1,00,000 కోట్లు అవే చెప్పేవారు జగన్ గారి కోసం. ఇప్పుడు కొత్త ఏమన్నా చెప్తున్నారేంటి? వాటికి ప్రజలు ఏం పట్టించుకునే పరిస్థితులు ఏం లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.